సహోదరి సహోదరులారా, దేవుని ప్రిబిడ్డలారా, 33వ సామాన్య వారపు వాక్య పరిచర్యకు మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాను. ఈనాటి ఉదయం దివ్య పూజా బలిలో దానియేలు గ్రంథము నుంచి మనం చదువుకున్న మొదటి పఠనాన్ని వివరంగా ధ్యానం చేశాం. ముఖ్యంగా జీవ గ్రంథము అది ఉందా లేదా అని అనేక ఉదాహరణలు, జీవగ్రంథములో ఎవరి పేర్లు వ్రాయబడి ఉంటాయి అన్న అంశాలను ధ్యానించాం. మరి ఈ రోజున ఈ సాయంత్రం ధ్యానాంశంలో ఈనాటి సువిశేష పట్టణాన్ని కొద్దిసేపు మనం ధ్యానించుదాం. దేవుని యందు ప్రియులారా, మార్కు శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదువుతూ ఉన్నాం. ఆ రోజుల యందు ఆ మహావిపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకారబంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుటను జనులెల్లరూ కాంతురు. దేవుని యందు ప్రియులారా, కడగతులు అంటూ మన యొక్క క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ సత్యోపదేశములో, ముఖ్యంగా చిన్న పుస్తకములో కూడా 5వ ప్రకరణ మనుష్యుని కడగతులు అని ఒక చిన్న పుస్తకం ఉంది, ఒక చిన్న చాప్టర్. కడగతులు, కడన జరిగే గతి అంటే చిట్ట చివరిన జరిగినటువంటి విషయాలు ఏమిటో ఇందులో మనం ధ్యానిస్తున్నాం. ఒక ప్రక్క సామాన్య కాలం 33వ ఆదివారం, అంటే ఈ వారముతో ఆల్మోస్ట్ సామాన్య కాలం ముగిసిపోతుంది. వచ్చే ఆదివారం క్రీస్తురాజు మహోత్సవాన్ని మనం కొనియాడుతున్నాం. దాని తర్వాత దైవార్చన సంవత్సరం ముగిస్తుంది. నూతన దైవార్చన సంవత్సరము అనగా ఆగమన కాలం మొదటి ఆదివారముతో నూతన దైవార్చన సంవత్సరం ప్రారంభమవుతుంది. సో హియర్ వి సీ ద ఎండ్ ఆఫ్ ఎన్ లిటర్జికల్ ఇయర్. దైవార్చన సంవత్సరం ముగుస్తుంది 33 ఆదివారాలతో. ఇక యేసు ప్రభు కూడా ఈ లోకములో ఎన్ని సంవత్సరాలు జీవించారు? 33 సంవత్సరాలు జీవించారు. బహుశా యేసు ప్రభు భౌతికంగా ఈ లోకములో జీవించడం చాలించి తన మహిమతో, మహిమ శరీరముతో, అఫ్కోర్స్ దివ్య సత్ప్రసాదములో, దివ్య మందసములో, దివ్య పూజాబలి ద్వారా నిరంతరం మనతో ఉంటూ అటు తండ్రి దేవుని కుడి ప్రక్కన కూడా ఆయన ఆసీనుడై సర్వలోకాన్ని పరిపాలిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, సో అతను ఈ లోక జీవితంలో జీవించడానికి 33 సంవత్సరాలు చాలు అంటూ అదొక చిన్న ఎండింగ్ లాగా మనకు కనిపిస్తుంది. సో దేర్ ఈజ్ ఎ ఎండ్ ఫర్ లిటర్జికల్ ఇయర్. యేసు ప్రభు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి పరలోకానికి తన యొక్క దివ్య మహిమా శరీరముతో ఆయన పునరుత్థానుడై అక్కడి నుంచి పరిపాలిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, అదేవిధంగా దేర్ ఇస్ ఎ ఎండ్ ఫర్ దిస్ వరల్డ్. ఈ లోకమునకు అంతము ఉంది, ఈ సృష్టికి అంతము ఉంది, సమస్తమునకు అంతము ఉంది. దేర్ ఈజ్ ఎ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్ అని ప్రభు ఈనాటి పట్టణాల ద్వారా మనకు తెలియచేస్తున్న మొట్టమొదటి సందేశం. దేవుని యందు ప్రియులారా, దేర్ ఈజ్ ఎ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్. నథింగ్ ఈజ్ పర్మనెంట్ ఎక్సెప్ట్ గాడ్. దేవుడు తప్ప, యేసు ప్రభు తప్ప, యేసుతో నీకున్నటువంటి జీవితము తప్ప అన్నియును గతించును, సమస్తమును గతించును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ మనలో ఎవరైనా నాకు అంతము లేదు అనుకొని జీవిస్తున్నట్లయితే నీవు నేను పొరబడినట్లే. దేర్ ఇస్ ఎ ఎండ్, దేర్ ఇస్ ఎన్ ఎండ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్. మరణము తథ్యం. మరణమంట ఒక చేదు నిజం, జీవితము ఒక తీయని అబద్ధం.
మరణము ఒక చేదు నిజం, అది నీకు చేదుగా ఉన్నా అది నిజం. ఈ జీవితం తీయగా ఉంటుంది, కానీ అది అబద్ధం. కొంతకాలము వరకే, కొంతకాలము వరకే దేవుని యందు ప్రియులారా. ఒక పునీతుడు నాడు, పునీత ఫ్రాన్సిస్ బోర్గియా అనే పునీతుడు ఒక గురువు కాకమునుపు ఒక మహారాణి దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. మహారాణి క్వీన్ ఇసాబెల్లా అనే క్వీన్ మహారాణి దగ్గర, ఒక స్పానిష్ దేశానికి చెందినటువంటి ఒక మహారాణికి ఎంతో వినయముతో, ఏ డివోటెడ్ సర్వెంట్, ఎంతో కమిట్మెంట్తో ఆమెకు సేవలు చేస్తూ ఉన్నాడంటే దేవుని యందు ప్రియులారా. తర్వాత కొద్ది రోజులకు ఆ యొక్క ఇసబెల్లా ఆయన ఎంతగానో ఆరాధించిన, ఆయన ఎంతగానో అభిమానించిన, ఆయన ఎంతగానో సేవలు అందించిన ఆ మహారాణి మరణించారట. మరణించిన తర్వాత కొన్ని రోజులకి ఆ యొక్క రూల్స్ ప్రకారం ఆమె యొక్క సమాధిని తెరవాలి. ఎవరు తెరవాలంటే ఆమెకు ఎవరైతే బాగా ఇష్టమో, ఆమెకు ఎవరైతే బాగా సేవలు అందించారో ఆయన వచ్చి ఆ సమాధులు తెరవాలి. ఒకవేళ పొరపాటున ఆవిడ శరీరం కుళ్ళిపోకుండా ఉంటే పునీతురాలుగా ప్రకటించడానికో ఏమో. మొత్తానికి ఆ కార్యక్రమాన్ని ఈ ఫ్రాన్సిస్ బోర్జియా అనే వ్యక్తి సమాధిని తెరిచాడంట. సమాధిని తెరవగానే అక్కడ భయంకరమైన దుర్గంధం, ఎంతో అందంగా ఉన్న ఒకప్పటి తన యొక్క మహారాణి ఎలాగుందంటే కుళ్ళిపోయిన శరీరం అక్కడ చూశాడు. ఎంతో నగలతో, బంగారాలతో, వజ్రాలతో, ఆభరణాలతో దగదగ మెరిసిపోయే ఆ మహారాణి, ఒకప్పటి మహారాణి ఇప్పుడు చచ్చిన శవమై పురుగులు ఆమె శరీరాన్ని తినివేయగా, కళేబరము మాత్రమే మిగలగా, ఎంతో అందవిహీనంగా, అందవికారంగా ఆమెను ఆయన చూచాడంటే దేవుని యందు ప్రియులారా. ఒక్కసారిగా తన మనసు చలించిపోయింది. ఆయన అంటున్నాడు, ఈజ్ దిస్ ఆల్ దట్ రిమైన్స్ ఆఫ్ మై గ్రేషియస్ సోవరెన్? ఎంతకాలం నేను ఎంతగానో ప్రేమించి, అభిమానించి, ఆదరించి సేవలు చేసిన నా మహారాణి పరిస్థితి ఇదా? ఇంతేనా? ఈమెమి గొప్పది కాదా? నేనేమో అనుకున్నానే అనుకొని జీవితం మీద విరక్తి పుట్టి, ఇక మనుష్యులకు నేను సేవలు చేయను, దేవునికే నేను సేవ చేస్తాను అంటూ ఒక తర్వాత రోజుల్లో ఒక మిస్టిక్గా తపస్సు చేసుకునే వ్యక్తిగా మారి, తర్వాత రోజుల్లో గురువుగా మారి, ఆ తర్వాత రోజుల్లో ఒక జెస్యూట్ ప్రీస్ట్గా, అదేవిధంగా జెస్యూట్ పునీతుడిగా ఆయన మారాడంట. దేవుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరణము తథ్యం. ఈరోజు నీవు నేను చూస్తున్నటువంటి అందం ఎంతో కాలం ఉండదు. ఈ మహిమ, ఈ అందచందాలు, ఇవన్నీ కూడా ఏది కూడా మిగలదు. సమస్తము కూడా గతించును, సమస్తము కూడా అంతమవును. దేవుని యందు దేర్ ఈస్ డెత్ ఫర్ ద వరల్డ్, దేర్ ఇస్ ఎ ఎండ్ ఫర్ ద వరల్డ్. అది ఎప్పుడు ఏటి తర్వాత సంగతి. దేర్ ఇస్ ఎ ఎండ్ ఫర్ యూ. నీకు, నాకు, మనందరికీ ఒక అంత్యగడియ అంటూ ఒకటి ఉంది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇది మనం నిరంతరం కూడా గుర్తుంచుకోవాలి దేవుని యందు ప్రియులారా. దానిని బట్టి మన జీవితం మనం జీవించాలి. గురువు అయినప్పుడు ఒక చిన్న కొటేషన్ చెప్తారు. సెలబ్రేట్ దిస్ మాస్ యాజ్ ద ఫస్ట్ మాస్ అండ్ యాజ్ ద ఓన్లీ మాస్ అండ్ యాజ్ యువర్ లాస్ట్ మాస్. ఇదే నీ ఆఖరి దివ్య పూజా బలి అన్నట్లుగా నువ్వు ప్రతి దివ్య పూజా బలిని భక్తితో నువ్వు సమర్పించు అంటారు. నీవు నేను కూడా ఇదే నా ఆఖరి గడియ అన్నట్లుగా, ఏ ఆఖరి రోజు అన్నట్లుగా మనం మన అనుదిన జీవితాన్ని ఎంతో శ్రద్ధతో, భయభక్తులతో మనం జీవించాలి.
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిడిసిపాటు మనకు పనికి రాదు. గర్వము, అత్యాశలు, అసూయలు, ద్వేషాలు మనకి పనికిరావు. ఎప్పుడుంటామో ఎప్పుడు చస్తామో ఎవరికీ తెలియదు. మరణం యొక్క స్పెషాలిటీ ఏంటంటే చిన్న పెద్ద అనే పేదవాడు అన్న భేదము లేదు. మనకు సమానులే. లోకాంత్యం ఎప్పుడో కదా, నీ మరణమే నీకు లోకాంత్యం. నీ మరణమే నీకు లోకాంత్యం. ఈ మరణమునకు నువ్వు సిద్ధపడుతున్నావా? ఈ మరణము పట్ల నువ్వు శ్రద్ధను వహిస్తున్నావా? ప్రభు ఈనాటి సువిశేషంలో తెలియచేసినట్లుగా అంతరిక్షమున నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారుడై వచ్చుటను జనులెల్లరూ చూతురు. సమస్తము కూడా గతిస్తుంది అని ప్రభు తెలియచేస్తున్నారు. దేవుని యందు ప్రియులారా, భూమి ఆకాశములు గతించినేమో కానీ నా మాటలు ఎన్నడూనూ గతించవు. కనుక ఫస్ట్ పాయింట్, ద ఫస్ట్ లెసన్, ద ఫస్ట్ మెసేజ్, దేర్ ఈస్ డెత్ ఫర్ మీ, దేర్ ఈస్ ది ఎండ్ ఫర్ మీ. నాకు ఒక అంతముంది ఈ లోకంలో, నాకు ఒక మరణముంది ఈ లోకంలో. ఆ మరణము తర్వాత ఏం జరుగుతుందో దానికి నేను సిద్ధపడాలి అని మనం గుర్తుంచుకోవాలి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ యొక్క కేటగిజం పుస్తకంలో ఫస్ట్ క్వశ్చన్ మనుష్యులకు అడగత లెసన్లో, పాపము నిమిత్తమై సకల మనుష్యులకు వచ్చిన శిక్ష ఏమిటి? మరణము. పాపము నిమిత్తము శిక్ష ఏంటంటే మరణము. తర్వాత క్వశ్చన్ ఏంటంటే మరణము తర్వాత ఏమి జరుగును? ప్రత్యేక తీర్పు. దేవుని యందు ప్రియులారా, ప్రత్యేక తీర్పు వెనుక చావైన పాపం గల ఆత్మలు ఎక్కడికి పోవును? నరకమునకు పోవును. పరిశుద్ధ ఆత్మలు ఎక్కడికి పోవును? మోక్షమునకు పోవును. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అగో ప్రశ్నలు చూడొచ్చు మీరు ఒకసారి. లెట్ us go through స్మాల్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఫస్ట్ వన్, మళ్ళీ ఫస్ట్ మొట్టమొదటి క్వశ్చన్, పాపము నిమిత్తం. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు అందరూ కలిసి సమాధానం చెప్పండి. పాపము నిమిత్తమై సకల మనుషులకు వచ్చిన శిక్ష ఏమిటి? మరణము. దేవుడు సృజించలేదు మరణాన్ని, మనము కొని తెచ్చుకున్నాం ఈ మరణాన్ని. దేవుని యందు ప్రియులారా. 2, మరణము వెనుక ఏమి జరుగును? ప్రత్యేక తీర్పు. ప్రత్యేక తీర్పు. 3, ప్రత్యేక తీర్పునకు వెనుక చావైన పాపము గల ఆత్మలు ఎక్కడికి పోవును? నరకమునకు పోవును. చావైన పాపము కట్టుకొని నీవు మరణించావు, అయ్యో నీకు అనర్థము. ఇప్పుడే మనం నరకం ఎలాగుంటుందో ఈ వీడియోలో చూచాం. అగ్ని ఆరదు, పురుగు చావదు. నీ శరీరం తినివేయబడుతుంది, మళ్ళీ వస్తుంది, తినివేయబడుతుంది, మళ్ళీ వస్తుంది. జీవితాంతము కూడా అసలు అంతము లేని జీవితం అంతా, నీ బ్రతుకంతా అటువంటి నరకములో చావైన పాపముతో మరణిస్తే, దేవుని కృప లేకుండా మరణిస్తే, దేవుని ఇష్ట ప్రసాదాన్ని పోగొట్టుకొని నువ్వు మరణిస్తే నరకము ప్రాప్తి. దేవుని యందు ప్రియులారా, ఇక పరిశుద్ధ ఆత్మలు మంచివారు ఎక్కడికి పోవును? మోక్షమునకు పోవును. మోక్షమునకు పోవును. అక్కడ ప్రభు అయిన యేసుని మనం ముఖాముఖిగా మనం దర్శించుతాం. దేవుని యందు ప్రియులారా, తమ పాపముల కొరకు పూర్తిగా ఉత్తరించని పుణ్యవంతుల ఆత్మలు ఎక్కడికి పోవును? ఉత్తరించే స్థలమునకు వెళ్తున్నాయి. తర్వాత ఉత్తరించే స్థలంలోని వారు అనుభవించే బాధలేమిటి? 1, దేవుని చూచి భాగ్యము ఉండదు. 2, తమ పాపములకు తగిన శిక్షలను అనుభవిస్తారు. ఎందుకంటే వారు ఈ లోకంలో తప్పించుకున్నారు కనుక. ఓకే, ఈ లోకములో మనము తప్పించుకుంటే ఆ లోకములో అనుభవించాలి. బెటర్ ఈ లోకంలోనే అనుభవిస్తే అక్కడ ఉండదు ఇంకా. కనుక కష్టములను తీసి పడేయకండి.
కష్టములు చెడ్డవి కాదు. కష్టములు, రోగములు, బాధలు ఆల్వేస్ అది మనకు ఆటంకం కాదు. వాటిని సరైన రీతిలో మనం కానీ స్వీకరించగలిగితే, భక్తితో మనం స్వీకరించగలిగితే, విశ్వాసంతో స్వీకరించి ప్రభునికి అర్పించగలిగితే, దే ఆర్ ఆల్ మన పాపములకు ఉత్తరించే అవకాశములు, మన కష్టాలు మనకు అందిస్తున్నాయి దేవుని యందు ప్రియులారా. ఇక మూడవది, పూర్తిగా ఉత్తరించిన వెనుక అప్పుడు వాళ్ళు మోక్షానికి వెళతారు. ప్రత్యేక తీర్పు కాక వేరొక తీర్పు కలదా? సాధారణ తీర్పు కలదు. అది ఎప్పుడు జరుగుతుంది? లోకాంత్యమున జరుగుతుంది. చూసారా, 2 జడ్జిమెంట్లు, స్పెషల్ జడ్జిమెంట్, జనరల్ జడ్జిమెంట్. ఓకే, స్పెషల్ టీ ఇవ్వండి అంటారు కదా, నీ ఒక్కడికి స్పెషల్గా ఏదో పౌడర్ ఎక్స్ట్రా వేసి ఇస్తారన్నమాట, స్పెషల్ టీ. అలాగే స్పెషల్ జడ్జిమెంట్ అంటే నీవు మరణించినప్పుడు నీ ఒక్కడికే జడ్జిమెంట్ ఉంటుంది. ఇట్స్ ఎ స్పెషల్ జడ్జిమెంట్. ఇక జనరల్ జడ్జిమెంట్, మరలా లోకాంత్యమున మరలా అందరూ ఆ ప్రభుని ముందు గుమికూడుతారు దేవుని యందు ప్రియులారా. ఇప్పుడు నీ ఆత్మకు మాత్రమే జడ్జిమెంట్. లోకాంత్యమున నీ శరీరము కూడా నీ ఆత్మకు తోడై శరీర ఉత్థానమును పొందుకొని నిత్య జీవితమో నిత్య మరణమో అక్కడ మరలా నీకు జడ్జిమెంట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ జనరల్ జడ్జిమెంట్. క్యాథలిక్ ఫెయిత్, ఇది మన విశ్వాసం దేవుని యందు ప్రియులారా. లోకాంత్యమున అది జరుగుతుంది. లోకము ఎటుల ముగియను, ఈనాటి సువిశేషను మనం చదువుకున్నాం. లోకమంతయు అగ్ని చేత నాశనమగును, మనుషులందరూ చనిపోవుదురు. అప్పుడేమవుతుంది? అప్పుడు ఏమి సంభవించును? చదవండి. యేసునాథుడు మనుషులందరినీ ఆత్మ శరీరాలతో లేపి మహాప్రతాపముతో తీర్పు చేయుటకు. మనం చూసాం ఎలాగైతే ఆ యొక్క సమాధులు తెరవబడ్డాయి, ఆ ఎముకలు అన్నీ కూడా కూడగట్టబడ్డాయి, మరలా మాంసము వచ్చేసింది. వాళ్ళందరూ కూడా మహామహిమతో ఉన్నటువంటి యేసు ప్రభుని ముందు సమావేశమయ్యారు దేవుని యందు ప్రియులారా. యేసునాథుడు ఎటుల న్యాయ తీర్పు తీర్చును, ఒక్కొక్కని పాపపుణ్యములను అందరి ఎదుట తెలియపరచి, పాపాత్మలను శపించి, నరకమున త్రోసివేసి, పుణ్యాత్మలను ఆశీర్వదించి తనతో మోక్షమునకు తోడుకొని పోవును దేవుని యందు ప్రియులారా. లోకాంత్యమున తీర్పుది ఎలాగుంటుందో ప్రభు పాపాత్మలను శపిస్తారు, నరకములోనికి త్రోసివేస్తారు, పుణ్యాత్మలను ఆశీర్వదిస్తారు, తనతో పాటు మోక్షానికి కొనిపోతారు. పాపాత్ములు నరకమునందు పొందు బాధలు ఏమిటి చూడండి. సర్వేశ్వరుని ఎన్నటికీ చూడక, ఓకే చదవండి, చూడక కలంతకాలము పిశాచములతో అగ్ని అందే కాలి సర్వ బాధలను అనుభవిస్తూనే ఉంటారు. నో ఎండ్ ఫర్ యువర్ సఫరింగ్. మన నరకంలో ఉన్నట్లయితే దేవుని యందు ప్రియులారా. లాస్ట్ క్వశ్చన్, పుణ్యాత్మలు మోక్షములు అనుభవించే భాగ్యం ఏమిటి? సర్వేశ్వరుని ముఖాముఖగా దర్శించి కలంతకాలము సకల భాగ్యములను అనుభవించెదరు దేవుని యందు ప్రియులారా. క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ ఈ రోజున ఒక లెసన్ మీకు చెప్పేశాను. కడగతులు మన చిట్ట చివరిలో మన జీవిత అంతమున ఏమి జరుగుతుందో ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నారు. కనుక మోక్షమా నరకమా నేడే నీవు ఎంచుకో. లేదు నాకు మోక్షము కావాలి అంటే ఆ మోక్షమునకు తగ్గట్టుగా ఈ లోకములోనే నీవు జీవించు దేవుని యందు ప్రియులారా. మోక్షము కావాలి అంటే ప్రభుని విశ్వసించు. మోక్షము కావాలి అంటే ప్రభుని నామములో ప్రార్థించు. మోక్షము కావాలంటే ఆదివారం దివ్య పూజా బలిలో పాలు పంచుకో. మోక్షము కావాలంటే ఆ ప్రభుని దివ్య శరీర రక్తములను స్వీకరించు. మోక్షము కావాలంటే ప్రభు ఆజ్ఞల ప్రకారం జీవించు. మోక్షము కావాలంటే నిన్ను నీవు ప్రేమించుకున్నట్లు నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ విధముగా తీర్పు ఉంటుంది కనుక ఆ తీర్పుకి మనము సిద్ధపడదాం. ఇప్పటి వరకు 2 విషయాలు చెప్పాను. ఒకటి, డెత్ ఈజ్ ఇన్నెవిటబుల్, మరణము తథ్యము, ఏ బిట్టర్ ట్రూత్. 2, జడ్జిమెంట్ ఈజ్ ఇన్నెవిటబుల్, తీర్పు తథ్యము.
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక 3వ జీవిత పాఠం ప్రభు మనకు నేర్పిస్తున్నారు. ఈనాటి సువిశేష పట్టణం చూడండి. మార్కు శుభవార్త 13వ అధ్యాయం 28వ వచనం పైన ఒక హెడ్డింగ్ ఉంటుంది. ఏంటి ఆ హెడ్డింగ్ చూడండి, అంజూరపు చెట్టు ఉపమానము. ఇక్కడ ప్రభు ఒక మాట అంటున్నారు, అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠమును నేర్చుకొనండి. ఏ గుణపాఠం? అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకోండి. ఏ గుణపాఠం ఏంటండి అంటే, దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలం వచ్చిందని గుర్తిస్తారు. ఇక్కడ ఇవి లేతవై చిగురించాలంటే ముందు ఏమవ్వాలి? పాత ఆకులు ఎండిపోవాలి, రాలిపోవాలి. ఆకులన్నీ ఎండిపోతున్నాయి, ఆకులన్నీ రాలిపోతున్నాయి. సో దెర్ ఇస్ ఎ ఎండ్ ఫర్ దట్. ఆ చెట్టుకి అది అంతములా కనిపిస్తుంది. ఈ చెట్టు చచ్చిపోయిందా? చచ్చిపోయిందేమో అనుకుంటారు. చచ్చిపోయినట్టు కనిపిస్తున్నటువంటి ఆ చెట్టు తన అందముగా ఉన్న ఆకులన్నీ ఎండిపోగా, ఆ ఆకులన్నీ విదిలించగా, ఆ ఆకులన్నీ రాలిపోగా కథ సమాప్తం అనుకుంటుండగా నెమ్మదిగా వసంతకాలం వస్తుంది. నెమ్మదిగా కొత్త ఆకులు చిగురిస్తూ ఉన్నాయి. నెమ్మదిగా మరలా ఎంతో శోభాయమానముగా ఆ యొక్క చెట్టు విరాజిల్లుతుంది. అంటే ద ఎండ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ నాట్ రియల్లీ అన్ ఎండ్, బట్ బిగినింగ్ ఆఫ్ సంథింగ్ న్యూ, సంథింగ్ ఎల్స్. అర్థమవుతుందా? ఎండ్ ఆఫ్ సంథింగ్ ఈజ్ నాట్ రియల్లీ అన్ ఎండ్, బట్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ న్యూ అండ్ సంథింగ్ గ్రేట్ అండ్ సంథింగ్ ఎల్స్. మంచి ఉదాహరణ, తల్లి గర్భములో ఉన్న బిడ్డ. తల్లి గర్భములో ఉన్న బిడ్డ 9 నెలల తర్వాత ఎండ్ ఆఫ్ సంథింగ్. ఇది గర్భములో ఉండే జీవితానికి టైం అయింది. దట్స్ కాల్డ్ డెలివరీ. డెలివరీతో బిడ్డ బయటకు వచ్చాడంటే, కడుపులో నుంచి బిడ్డ బయటకు వచ్చాడంటే అక్కడ జీవితం అంతమైంది, ఎక్కడ జీవితం ప్రారంభమైంది. ఇక్కడ ఈ బిడ్డ కొన్నాళ్ళు తల్లి ఒడిలో ఉంటాడు, తర్వాత కిందకి దిగుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తుంటాను అన్నమాట. తల్లులు ఎత్తుకుంటారు, వాళ్ళు విదిలించుకొని కిందకి వచ్చి పరిగెట్టి వచ్చేస్తుంటారు. మళ్ళీ ఆ తల్లి వెనక్కి పరిగెట్టి వచ్చి ఆ బిడ్డను పట్టుకు మళ్ళీ వెనక్కి వెళ్తుంది, మళ్ళీ తింది. సో తల్లి చేతిలో ఉన్న బిడ్డలు ఎక్కడవుతున్నారు? అక్కడ చాలు నాకు, లెట్ మీ స్టార్ట్ న్యూ లైఫ్ అని భూమి మీద పాదం పెడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. ఎల్కేజీ పావు కేజీ చదువులు ఉన్నాయా? ఎల్కేజీ యూకేజీ ఎండ్ అయితేనే ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్ కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఆ ప్రైమరీ ఎండ్ అయితేనే హై స్కూల్ జీవితం ప్రారంభమవుతుంది. హై స్కూల్ జీవితం ఎండ్ అయితేనే ఇంటర్మీడియట్ కాలేజ్ లైఫ్ ప్రారంభమవుతుంది. అది ఎండ్ అయితేనే ఇంటర్న్షిప్ ఆర్ జాబ్ లైఫ్ వాట్ ఎవర్ ప్రారంభమవుతుంది. సో ఎండ్ ఆఫ్ సంథింగ్ is really a beginning of something new, something great, something wonderful. ఈ లోకములో మరణము అంతము కాదు. ఈ లోకములో మరణము నిజానికి నూతన జీవితమునకు, పరలోక జీవితానికి అసలు సిసలైన ప్రారంభం. దేవుని యందు ప్రియులారా, ఇది అంజూరపు చెట్టు మనకు నేర్పుతున్నటువంటి గుణపాఠం. ఆ అంజూరపు చెట్టు ఎలాగైతే ఇక్కడ చనిపోయినట్టు కనిపిస్తుందో, మరలాది కొత్త పువ్వులు పూయిస్తుందో, అది మనము కూడా పరలోక జీవితంలో మరలా జన్మిస్తాం, మరలా జీవిస్తాం అన్న సత్యాన్ని గ్రహించమని ప్రభు మనలను కోరుకుంటున్నారు. దేవుని యందు ప్రియులారా, ఇక ఆఖరిగా చిట్ట చివరి సందేశం ప్రభు అంటున్నారు. ఈనాటి ఆఖరి వచనం సువిశేష పట్టణంలో, ఆ రోజు ఆ గడియ ఎప్పుడు వచ్చునో పరలోకమున తండ్రికి తప్ప దూతలు కానీ కుమారుడు కానీ మరెవరును కానీ ఎరుగరు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సో వెన్ ఈస్ ద వరల్డ్ ఎండింగ్? నోబడి నోస్. మనం ఏం చేయాలి? ప్రతిరోజు పరిశుద్ధ జీవితాలు జీవించాలి. రేపు మాపు అంటూ మన జీవితాలను వాయిదా వేసుకుంటూ జీవించడం కాదు, కానీ ఈరోజే పశ్చాత్తాపపడాలి. ఈరోజే పాప సంకీర్తనం చేయాలి. ఈరోజే మన జీవితాలు మార్చుకోవాలి.
ఈరోజే ప్రభుని నామములో ప్రార్థించడం, ప్రభుని ప్రేమించడం అలవర్చుకోవాలి. ఈరోజే మంచిని చేయడం మొదలు పెట్టాలి. దేవుని యందు ప్రియులారా, పునీత ఫ్రాన్సిస్, అసిసిపుర ఫ్రాన్సిస్ వారు తోటలో ఏదో పని చేస్తున్నారు. పార పట్టుకొని దుక్కుతున్నట్టుగా మట్టి తీస్తున్నారట. చెమటలు కారిపోతూ ఉన్నాయి. మరొక ప్రక్కన ఒక బ్రదర్ గారు అంటున్నారు, బ్రదర్ గారండి ఫ్రాన్సిస్, రేపే లోకాంత్యం అనుకుందాం, రేపే యేసు ప్రభు వస్తున్నాడు అనుకుందాం, లోకాంత్యమై మరి ఇప్పుడు ఏం చేస్తారు మీరు? ఫ్రాన్సిస్ వారు ఆలోచించి, ప్రభు రేపే వస్తే నేను ఈరోజు ఈ పని చేస్తూనే ఉంటాను. ఎందుకని? నేను చేస్తున్న పని నేను ప్రభు కొరకే చేస్తున్నాను. నేను ఏ పని చేసినా అది ప్రభు కొరకే, ప్రభు నియమను పాటించట కొరకే. మనం ఏ పని చేసినా అది ప్రభు మెచ్చే కార్యం కావాలి, అది ప్రభు దీవించే కార్యం కావాలి, అది ప్రభు ఇష్టపడి స్వీకరించే కార్యం కావాలి. అలా మన ప్రతి పని, మన ప్రతి మాట, మన ప్రతి క్రియ ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఆల్వేస్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, ఈజ్ దిస్ అపీలింగ్ టు గాడ్? నా ప్రభునికి ఈ పని ఇష్టమా? నేను దేవాలయానికి వెళ్ళడం నా ప్రభునికి ఇష్టమా కాదా? కాదు అంటే రాకండి. ప్రభునికి ఇష్టము కనుక వెళ్ళాలి. నేను ప్రార్థించడం ప్రభునికి ఇష్టమా కాదా? ఇష్టము కనుక అది చేద్దాం. బైబిల్ చదవడం ప్రభునికి ఇష్టమా కాదా? ప్రభునికి ఇష్టం కనుక అది చేద్దాం. ఒకరి మీద పగ తీర్చుకోవడం ప్రభునికి ఇష్టమా కాదా? ఇష్టము కాదు, అది మానేద్దాం. ఒకరి గురించి చెడ్డగా మాట్లాడడం ప్రభునికి ఇష్టమా కాదా? అది ఇష్టము కాదు, మానేద్దాం. ఇలా మన జీవితంలో ప్రతి అడుగు, ప్రతి గడియ, ప్రతి క్షణం ప్రభునికి ఇష్టమైనట్టు జీవితాలను జీవిస్తూ ఎల్లప్పుడూ సిద్ధముగా ఉందాం. ఎందుకంటే ఆయన రాక ఎప్పుడో మనం ఎవ్వరికీ కూడా తెలియదు కనుక లెట్ us బి ప్రిపేర్డ్ ఆల్వేస్. దేవుని యందు ప్రియులారా, 4 అంశాలను మనం ధ్యానించాం. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, జడ్జ్మెంట్ ఈజ్ ఇన్ఎవిటబుల్, లెసన్స్ టాట్ బై ద ఫిగ్ ట్రీ, అండ్ లెట్ us బి ప్రిపేర్డ్ ఆల్వేస్. అన్ని సమయములలో సిద్ధంగా ఉంది జీవిద్దాం. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మ నామమున.